అనసూయ గారి సామాన్లు ఇష్టమా మీకు? ఈ విధంగా కూడా అతను చెప్పడంలో సామాన్లు అనేటువంటి పదం కూడా చెప్పడం జరిగింది. తర్వాత దానికి కూడా సారీ చెప్పాడు. ఆ! ఆ పదం కూడా ఉపయోగించకూడదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఆ పదాన్ని కూడా ఉపయోగించట్లేదు. మరి ఇంకా మీరెట్లా డైరెక్ట్గా ఉపయోగించారు? ఎలా మీరెందుకు చెప్తారు, ఉపయోగించారు? డైరెక్ట్గా ఎలా చెప్తారు? మీరెందుకు వాడారు? ఆ సమయంలో కొన్ని పదాలు ఏంటంటే కొన్ని ఎడిటింగ్ చేసి కూడా పెట్టడం జరిగింది. అదెట్లా వీడియోలో చెప్పారు? ఎడిటింగ్ వర్డ్స్ కూడా కొన్ని అట్లా ఉంటాయి. ఎవరు కేవలం చేయలేదు. జరిగినాయి నేను చూసా కదండి లైవ్ లో. వీడియో ఎడిటింగ్ మీరు కూడా లైవ్ లో వాడు డిబేట్ లో లైవ్ లో మాట్లాడారు సార్. ఇంకొక సందర్భంలో అన్నటువంటి విషయం కూడా చెప్పడం కూడా జరిగింది. మీరు లైవ్ లో మాట్లాడగా నేను విన్నాను. ఆ, అనసూయ గారి సామాన్లు చూస్తాను నేను అని మీరు అన్నారు డైరెక్ట్ గా. అదేంటంటే కొన్ని పదాలు ఉంటాయండి తెలుగులో పలకలేనటువంటి పథకాలు కొన్ని ఉంటారు. ప్రైవేట్ పార్ట్స్ అని కొంతమంది అంటారు. కొంతమంది రకరకాల పదాలు కూడా ఉపయోగిస్తుంటారు. మీరు అవి అవి చూస్తుంటారా? ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా మాట్లాడాల్సినటువంటి అవసరం కూడా ఉంది. మేము కూడా బాధ్యత కూడా సో తీసుకుంటాం. అనసూయ గారిలో మీరు అవి చూస్తారు. జాగ్రత్త. అనసూయ గారు చక్కగా ఆమె స్మైలింగ్ బాగుంటుంది. ఆమె ఒక హీరోయిన్ నేను అందరూ అనేది ఏం చూస్తారు? సామాన్ల గురించి అండి. హీరోయిన్ అందరూ చూస్తారు. హీరోయిన్ అంత చందాలు చూడడం కదా, వాళ్ళు వేసే స్టెప్పులు చూస్తారు, వాళ్ళు వేసే డాన్సులు చూస్తారు. అవన్నీ సాధారణమైన హీరోయిన్స్ అనేది మనుషులు గ్లామర్ చూస్తారు. వాళ్ళే. అవన్నీ సాధారణమైన మాలాంటి మనుషులు చూస్తారు. మురళీ ఫ్యాన్స్ శర్మ గారు ఏం ఫ్యాన్స్ చూస్తారు? చూస్తారు. మురళీ శర్మ గారు అభిమానులు ఏం చూస్తారు? ఇప్పుడు అభిమానులు అన్ని చూస్తారండి. ఆ. ఇప్పుడు ఒక గుడికి వెళ్ళినప్పుడు ఫోటో పెడతారు కదా, ఒక ఫంక్షన్ వెళ్ళినప్పుడు, ఒక పెళ్లికి వెళ్ళినప్పుడు జీవితంలో అనేక సంఘటనలు పెడతారు. లైఫ్ అంతా బికిని మీద ఉండరు కదా. జీవితంలో బికిని అనేది ఒక సంఘటన. అది తను ఏదో పర్సనల్ పిక్నిక్ వెళ్ళినప్పుడు న్యూ ఇయర్కి ఇలా లవ్ సింబల్ పెట్టడం జరిగింది. లవ్ సింబల్ చూశారు. ఆమె బికినీలో ఉన్న డ్రెస్ ఆమె పెట్టింది. ఆ రోజంతా బికినీలో ఉండదు. ఆమెకి తన జీవితం ఉంది, ప్రొఫెషన్ ఉంది, పర్సనల్ లైఫ్ ఉంది, అనేక ఒకేషన్. ఇప్పుడు నేను ఇట్లాగా ప్యాంట్ చొక్కా వేసుకున్నాను ఈ టైంలో, ఈ ఒకేషన్ కాబట్టి. ఇది పెళ్లికి వెళ్తే ఒక రకం ఉంటాయి, ఇంకో దానికి వెళ్తాం. గోవాకి వెళ్ళారు ఎప్పుడంటే మీరు? గోవాకి నేను ఎప్పుడు వెళ్ళలేదండి. సో గోవాలో చాలా మంది బికినీలతో తిరుగుతుంటారు. అక్కడ తప్పు కాదు. చాలా మంది డి విటమిన్ తగ్గిన వాళ్ళు గోవాలో బికినీలు తిరుగుతారట. తెలుసా మీకు ఆ విషయం? డి విటమిన్ తగ్గిన వాళ్ళు, డి విటమిన్ రావాలంటే ఎండ డైరెక్ట్ పడాలి. అందుకనే కొంతమంది బికినీలతో తిరుగుతూ ఉంటారు గోవాలో. అది కూడా ఒక కారణం. మనం చూసి ఒక వ్యక్తి ఒకలాగా ఉన్నాడంటే ఎందుకు అలా ఉన్నాడో ఆలోచించాలి. సో థాయిలాండ్ వెళ్ళారా? ఇది కూడా వాస్తవం. లేదు, థాయిలాండ్ ఎక్కడికి వెళ్ళలేదు, విదేశాలు ఎక్కడికి వెళ్ళలేదు. ఓకే ఓకే ఓకే. సో అది మనం మంచిగా ఆలోచించుకునే దాన్ని బట్టి కూడా ఉంటుంది. అదే సార్, మీరు ఎందుకు అట్లా ఆలోచిస్తున్నారు సామాన్ల గురించి? మీరు అతను అదే చూస్తున్నాను మీరు ఎట్లా అంటారు? అట్లా తప్పు కదా. సామాన్లు మాత్రమే చూస్తామని కూడా అనట్లేదు కదండి. అదే అన్నారు అన్ని మీరు. సందర్భాలలో సామాన్లు అంటే ఇష్టము అనటం అంటే ఏంటంటే, కొంతమంది ఎలా చెప్పాలో ఎక్స్ప్రెస్ చేయాలో పదం తెలియక సామాన్లు అనేటువంటి పదం మరి సామాన్య పదం అక్కడ ఇంకే పదం ఉపయోగించాలి? ఇంకో పదం ఉపయోగిస్తే అది ఇంకా, ఎందుకంటే సెన్సార్ బోర్డులో ఒక లిస్ట్ ఉంటుంది. అచ్చా. సెన్సార్ బోర్డులో ఏదైతే రాంగ్ వర్డ్స్, ఏదైతే గుడ్ వర్డ్స్ అనే లిస్ట్ ఉంటుంది. సామాన్లు అనే పదం సెన్సార్ బోర్డులో ఎక్కడ అసభ్యకర పదం లేదు. సో అందుకని ఆ పదం ఉపయోగించవచ్చు. ఎందుకంటే లేదనుకోండి సెన్సార్ బోర్డు సర్టిఫై బయటకు రాదు ఏది కూడా. సో అందువల్ల చాలా డైలాగ్స్ ఉంటాయి, అవి సెన్సార్ బోర్డు, సినిమా అనేది సెన్సార్ బోర్డు తీసుకుని బయటకు వస్తుంది కదా. మరి అక్కడ ఎటువంటిది కూడా కాదు. ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, శివాజీ గారు ప్రత్యేకంగా మహిళల్ని అందరినీ ఉద్దేశించి చెప్పాడు. అధికారం లేకుండా చేశాడు ఆయన. మీకు లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక శివాజీ గారు కాదండి, వేరే వ్యక్తి. శివాజీ గారు ఒక మంచి ఉద్దేశంతో అన్నాడు, అధికారం లేకుండా మాట జరిగాడు, మాట తూలాడు ఆయన. మాట చూడడం కాదండి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. క్షమాపణ చెప్పాడు. ఒక వ్యక్తి ఉన్నాడు, శివాజీ గారు, మరొక వ్యక్తి ఉన్నాడు. మీరు చెప్పలే క్షమాపణ. ఎవరు? నేను ఎప్పుడు చూడండి, తప్పైతే క్షమాపణ చెప్పడానికి నేను ఎప్పుడు సిద్ధంగానే ఉంటాను. నేను ఎందుకంటే నేను ఫెమినిస్ట్. నేను స్త్రీ పురుషులకి సమాన హక్కులు ఉండాలని చెప్పే వ్యక్తిని. నేను సమాన హక్కుల కోసం నేను పోరాడుతున్నా. స్త్రీకి స్వేచ్ఛ ఉండాలని కూడా నేను పోరాడుతున్నాను. అక్కడ శివాజీ గారు చేసిన చిన్న, ఎందుకంటే ఆయన చాలా సార్లు అన్నాడు నేను ఏం చేసిన తప్పు చేసాను, నాపై ఏం పొరపాటు అర్థం కావట్లేదు. ఆయన చెప్పాలి. నేను ఉమెన్స్ కమిషన్కి ఆయన వెళ్ళినప్పుడు నేను కూడా వెళ్ళాను, చెప్దాం అక్కడ. ఆయన క్వశ్చన్ కూడా చేసినప్పుడు అక్కడ అందరి ముందే మీడియా ముందు నేను క్వశ్చన్ చేశాను ఆయన్ని ఉమెన్స్ కమిషన్ దగ్గర. ఆయన చెప్తున్నాడు నేను ఏం చెప్పు చేశాను నాకు అర్థం కావట్లేదు అంటే, ఐ వాంట్ టు టెల్ హిమ్, శివాజీ గారు మరొక వ్యక్తి అని కాదు, మీ ఇంట్లో మీరున్నారు, మీ పక్కింట్లో మీ నైబర్స్ ఉన్నారు, మీ పక్కిల్లో ఎదురిల్లో ఎవరో ఒక అందమైన అమ్మాయి మీ ఎదురింట్లో ఉంది, లేదంటే మీ పక్కింట్లో ఒక అందమైన అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి పబ్కి వెళ్తుందో లేదంటే ఇంకొక చోటుకి వెళ్తుందో, ఆమె బయటకు వచ్చింది, ఎక్కడికో వెళ్తున్నది ఒక డ్రెస్ వేసుకొని, మీరు ఆ దగ్గరికి వెళ్ళి నువ్వు ఇటువంటి డ్రెస్ వేసుకోకు, నువ్వు ఇంకో డ్రెస్ వేసుకో అని చెప్పచ్చా? చెప్తే అమ్మాయి ఊరుకుంటుందా? హూ ఆర్ యూ అంటుంది. హూ ఆర్ యూ టు టెల్ మీ? సో మనకు అధికారం లేదు. ఫస్ట్ లేదమ్మా నేను నీకు తండ్రి లాంటి వాడిని అంటే ఇప్పుడు ఇంకా పెద్ద గొడవ అవుతుంది. మంచి చెప్పడానికి మంచి మాట ఒకసారి చెప్పి చూడండి, మీరు ట్రై చేయండి. మీ పక్కింటి అమ్మాయి బయటకు వెళ్తుంటే ఆపండి, ఎందుకు ఇటువంటి డ్రెస్ వేసుకెళ్తున్నావు, వేసుకోకు అని చెప్పండి. అప్పుడు మీకు కరెక్ట్ ఆన్సర్ ఆమె చెప్తుంది, నేను చెప్పక్కర్లేదు.
అడిగి ఒకసారి చెప్పి చూడండి. అంటే మీకు ఏదైనా గుడ్ రిలేషన్ ఉంటే వేరే ఉంటుంది. ఓకే. ఒక కొత్త పర్సన్ అని చూడండి, మీకు ఆడవాళ్ళు కరెక్ట్గా ఆన్సర్ చెప్తారు. అనడానికి మనకు అధికారం లేదు. అసలు హూ ఆర్ యూ ఫస్ట్ క్వశ్చన్, నువ్వెవరు నా గురించి చెప్పడానికి అంటది. అంటే గరికపాటి లాంటి వాళ్ళు చెప్తుంటారు కదా, వాళ్ళని కూడా తిట్టుడేనా ఇక వాళ్ళు? గరికపాటి గారు మాట్లాడటం కూడా పొరపాటే. గరికపాటి గారు నైటీల గురించి మాట్లాడటం పొరపాటే, మాట్లాడకూడదు. ఆయన ముందు హాఫ్ కట్ చేసి వెనక ఫుల్ కట్ చేస్తున్నారు అంటున్నాడు. గరికపాటి గారు చెప్పడం ఏంటంటే, ఆయన చాలా సందర్భాల్లో బురద మీద రాయేసి కొడుతూ ఉంటాడు. ఆయన ఒక నాన్ వెజ్ని గెలుక్కోవడం ఒకటి, బురద మీద రాలేసి కొట్టకండి గరికపాటి గారు అని మేము మైనంపాటి వాళ్ళు మీకు సలహా ఇస్తున్నాం. ఎందుకంటే బురద మీద రాయేసి గట్టికి కొట్టామంటే ఆ బురద వచ్చి మన మీద పడుతుంది. బురదకు దెబ్బ తగలటం తర్వాత విషయం, ఆ బురద వచ్చి మన మీద పడుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి కొన్ని సందర్భాలు. ఎందుకంటే గరికపాటి ఆయన చాలా పెద్ద, ఆయన పెద్ద మనిషి, గొప్ప ఆధ్యాత్మికవేత్త, ఆయన అన్ని తెలిసిన ఆయన. అన్వేష్ లాంటి వాళ్ళు గట్టిగా కొడితే ఏమవుతా, బురద అంతా వచ్చి ఆయన మీద పడుతుంది. ఆయన ఇంకా 4 ఆయన చివరికి అవి ఏదో పట్టుకొని కోసేస్తా అని కూడా అన్నాడు. అంత మాట అనిపించుకోవడం ఎందుకు? మరి మీరు అన్వేషణ సమర్థిస్తున్నారా ఈ విషయంలో? అన్వేషణ నేనేం సమర్థించట్లేదు. ఇప్పుడు ఆయన కూడా మీ లైన్ లోనే ఉన్నారు, మీ ఇద్దరు అన్నదమ్ముల్లాగా బిహేవ్ చేస్తున్నారు కదా. ఎప్పుడు సమర్థించట్లేదండి. మనం రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కులను గౌరవించాలి అనేది నా ప్రిన్సిపల్. ప్రాథమిక హక్కులను అందరం గౌరవించాలి, నేను అందులో ఒకటి. రాజ్యాంగబద్ధంగా మనం జీవిస్తున్నాం, మనకు రాజ్యాంగం ఏదైతే హక్కులు ఇష్టం మనం ఫాలో అవ్వాలి తప్ప. సో ఆ విధంగా కూడా అనటం కూడా కరెక్ట్ కాదు. ఆయన నైటీలు వేసుకుంటే స్తనాల గురించి కూడా చెప్పారు గరికపాటి గారు కొన్ని మీటింగ్స్లో. అవసరం ఏముంది? సరే, ఆయన ఒక ప్రవచనాల్లో చెప్పుండొచ్చు. సో అది ఆయన చెప్పారు, వాళ్ళకు ఉన్నటువంటి వారి యొక్క అభిమానులు కూడా విని కొంత తెలుసుకున్నారు, ఆనందించారు. సో ఇక్కడ శివాజీ గారి విషయంకి వస్తే, ఈయన మన పక్కింటి వాళ్ళ మీద మనకు అధికారం లేదు చెప్పడానికి. ఇంకా కాకుండా ఏమ్మా నేను తండ్రిలాగా భావిస్తున్నానంటే, ఒరే బాబు మా ఇంట్లో మా నాన్న ఉన్నాడు రా బాబు అంటది. వాళ్ళ అమ్మ కూడా వచ్చి గొడవ పెట్టుకుని, నువ్వెవడరా తండ్రిలా అంటే నేను నీకు ఏం వరుస అవుతాను అన్నా అంటది కదా. వాస్తవం మాట్లాడుకుందాం, లెట్ ఈస్ ఓపెన్, కరెక్ట్గా మాట్లాడుకుందాం. నువ్వెవడరా బాబు నాకు తండ్రిలాగా ఎలా భావిస్తున్నావు అని వాళ్ళ అమ్మ కూడా వచ్చి గొడవ పెట్టే అవకాశం. ఇట్లా భయంకరమైన సిచ్యువేషన్. అటువంటిది సమాజం మొత్తానికి నేను మీకు తండ్రిలాగా భావించి చెప్తున్నా. ఈయనవడండి తండ్రి అవడానికి. ప్రతి హీరోయిన్ కి అమ్ముంది, ప్రతి హీరోయిన్ కి నాన్నున్నాడు. హీరోయిన్ కి తండ్రి లేదా? నిజా గారి నాన్న లేడా? వేరే అమ్మాయిలకి హీరోయిన్స్ కి నాన్న లేదా? వాళ్ళు చెప్పాలి. అటువంటిప్పుడు శివాజీ గారు చెప్పదలుచుకుంటే, నేను హీరోయిన్ తల్లిదండ్రులు అందరికీ చెప్తున్నాను, మీరందరూ కూడా మీ అమ్మాయిల డ్రెస్సులు మంచిగా ఉండమని చెప్పండి అని వాళ్ళ తల్లిదండ్రులకి ఈయన సందేశం ఇస్తే బాగుండేది. మహిళలను అన్నాడు, అనటం వాళ్ళు హర్ట్ అయ్యారు. అందులో అనసూయ ఇంకా హర్ట్ అయింది, సెన్సిటివ్ లేడీస్ అందరూ కూడా హర్ట్ అయ్యారు. అక్కడ జరిగింది అది. మరి హర్ట్ అవ్వడం వల్ల ఇంకేంది, వేరే డ్రెస్సులు వేసుకున్న వాళ్ళు ఇంకా హర్ట్ అయ్యారు. అంటే ఈయనేంది కేవలం మహిళలు చీరల్లోనే అందంగా ఉంటారంటారు, వేరే డ్రెస్సులో కాదంటారు. మరి వేరే ఇక్కడ మంచులక్ష్మి లాంటి వాళ్ళు కూడా ఎందుకు రెస్పాండ్ అయ్యారు ఈ విషయంలో అంటే, పురుషులకి స్త్రీలకి ఆయన వివక్ష చూపించాడు. కేవలము టాప్లెస్ డ్రెస్ వేసుకున్నందువల్ల మాత్రమే నిధి గారి మీద ఆ విధంగా జరిగింది, లేకపోతే జరగదు అన్నాడు. మరి అనిల్ రావుపూడి గారి మీద ఎందుకు జరిగింది? లేటెస్ట్గా ఆయన లాక్కెళ్ళి ముద్దెట్టిపోయారు మెగా ఫ్యాన్స్. ఒక ప్రభాస్ గారి సినిమా, ఏ హీరో అయినా చూడండి, అల్లు అర్జున్ గారి సినిమా ఉంటుంది, ఎంతమంది వస్తారు జనం? వాళ్ళు ఏమైనా టాప్లెస్ డ్రెస్ వేసుకొచ్చారా? వాళ్ళు ఏమైనా ఎక్స్పోజ్ మగవాళ్ళ ఆడవాళ్ళ అని కాదు, ఇద్దరు సేమ్, బోత్ ఆర్ సేమ్. ఇది సెలబ్రిటీస్ లెవెల్లో, సెలబ్రిటీస్ లెవెల్లో ఒక హీరో వచ్చిన మనుషుల ఫ్యాన్స్, హీరోయిన్ వచ్చిన లేడీస్ ముద్దు పెట్టడం వేరు, జెంట్స్ పెట్టడం వేరు సార్. ఇంకొకటి ఏంటంటే ఆ డ్రెస్సులు అనేవి వాళ్ళ చేతిలో ఉండవు. ఒక సెలబ్రిటీ అనేటువంటి వాళ్ళు వేరు. ఆయన చెప్పింది నేను కూడా చెప్తున్నా, సాధారణ మనుషులకు అప్లై చేయొద్దండి, ఓన్లీ ఫర్ సెలబ్రిటీస్, హీరోయిన్స్.